లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది. సో వెబ్ ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఈ టైంలో మెయిన్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో వీటి గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు కెరీర్ కౌన్సిలర్ రమేష్ దేవబతిని గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం, మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, హౌ ఆర్ యూ సార్? సో నేను కూడా చాలా బాగున్నాను. సో తెలంగాణలో ఎప్సెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ టైంలో స్టూడెంట్స్ చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అంటే ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి అనే దాంట్లో. నా ఫ్రెండ్ సిఎస్సి తీసుకుంటున్నాడు, సో నేను కూడా అదే జాయిన్ అయిపోదాం అనుకుంటూ ఉంటారు. ఈవెన్ అందులో ఇంట్రెస్ట్ లేకపోయినా, అసలు అదేంటో కూడా తెలియకపోయినా. సో ఈ టైంలో మెయిన్గా స్టూడెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి ఎక్కువగా? ఓకే, తెలంగాణ స్టూడెంట్స్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. మీరు ఎంసెట్ కౌన్సిలింగ్కి, ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ వెరిఫికేషన్స్ అయితే అయిపోయాయి. వెబ్ ఆప్షన్స్ ఈరోజు 25th ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. సో మీరు అన్నారు మిస్టేక్స్ ఏం చేస్తారు. మిస్టేక్స్ కంటే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను. చాలా మంది మీరు అన్నట్టు సిఎస్సినే ఇయర్ ఎక్కువ మంది తీసుకుంటున్నారు. సిఎస్సిలో కూడా మళ్ళీ A&ML సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో సిఎస్సి A&ML వాళ్ళ ర్యాంక్ని బట్టి వాళ్ళు పలానా ఒక 10 కాలేజ్ 15 కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కాలేజెస్ అన్నీ కూడా ఆప్షన్స్ పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు ఏ డిస్టిక్లో ఉందో ముందుగా చూస్ చేసుకొని, అవసరమైతే ముందు ఒక పేపర్ మీద రాసుకొని సమెక్, సివిఐటి, ఎంజిఐటి, వాసవి, గోకరాజు రంగరాజు, సివిఆర్, విఎన్ఆర్, విజైటి, ఓయూ, జేఎన్టీయూ, ఇట్లా టాప్ కాలేజ్ లిస్ట్ ఏవైతే ఉంటాయో అవన్నీ రాసుకొని దానికి కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఇప్పుడు 2 కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు గోకరాజులో 2 కాలేజెస్ ఉంటాయి. ఒక కాలేజ్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ చూసుకోవాలి. అందులో ఫీజు ఎంత ఉందో చూసుకోవాలి. ఇంకా సిఎంఆర్ లాంటి 4 కాలేజెస్ ఉంటాయి. అందులో మళ్ళీ ఒక కాలేజ్ పెట్టుకుపోయి ఒక కాలేజ్ పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది అనమాట. అటానమస్, ఓయూ అఫిలియేటెడా, జేఎన్టీ అఫిలియేటెడా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. దాంట్లో ఫీజు, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయకముందే వీళ్ళు పేపర్ మీద రాసుకొని క్లియర్గా వాళ్ళ ర్యాంక్ని బట్టి పెట్టుకోవాలి. సో వాళ్ళు 10,000 లోపు ర్యాంక్ ఉంది, నేను టాప్ 30లో పెట్టుకుంటే సరిపోతుంది వస్తుంది అనుకుంటే కలవదు. 40 or 50 కాలేజ్ పెట్టుకోవాలి ఆప్షన్స్. ఒకవేళ ఇప్పుడు 30లో రాకపోతే 40లో వస్తుంది. మీరు నచ్చితే ఉంటారు, లేదంటే సెకండ్ ఫేజ్కో థర్డ్ ఫేజ్కో వెళ్తారు. బట్ మీరు ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల లాస్ట్ ఆప్షన్ పెడితే అదేం ఫస్ట్ రాదు కదా. మీకు ఇవన్నీ రానప్పుడే అది వస్తుంది. టాప్ కాలేజ్తో పాటు అవన్నీ కూడా పెట్టాలి. అండ్ చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే మీరు అన్నట్టు ఓన్లీ సిఎస్సి పెట్టుకుంటారు. సిఎస్సి కాకుండా సిఎస్సి ఇప్పుడు టాప్ కాలేజీలు ఉన్నాయనుకోండి, సిబిఐటి, విఎన్ఆర్, ఇందులో సిఎస్సితో పాటు సిఎస్సి రిలేటెడ్ ఏ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏఎంఎల్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఐఓటీ కావచ్చు, బ్లాక్ చైన్ కావచ్చు, ఏ స్పెషలైజేషన్ చదివినా అక్కడ జాబ్స్ వచ్చే, ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. క్వాలిటీ ఎడ్యుకేషన్ బాగుంటుంది కాబట్టి టాప్ కాలేజ్ ఓయూ, జేఎన్టీయూ, అండ్ జేఎన్టీయూలో కావాలనుకుంటే అక్కడ సెల్ఫ్ ఫినాన్స్ కూడా ఉంటుంది. సో అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ బేసిక్ ఎక్సర్సైజ్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ 5 కాలేజీలు మా ఏరియాలో ఉన్నాయి, మా ఇంటి దగ్గర ఉన్నాయి, ఈ 5 కాలేజీలో పెట్టుకుంటాం అంటారు. ఆ 5 కాలేజీలో సీట్ రాకపోతే ఇబ్బంది పడతారు. అండ్ నాట్ ఓన్లీ సిఎస్సి అండి, ఈ ఇయర్ టాప్ కాలేజీలో సీట్స్ కావాలి అంటే ఈసీ, మెక్, సివిల్ కూడా సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఎలాగో మాక్ కౌన్సిలింగ్లో వీళ్ళకి 4th మాక్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ ఇస్తారు. అప్రాక్సిమేట్లీ 10 ఇంటూ మీ ర్యాంక్కి ఈ కాలేజ్లో సీట్ వస్తుందని. అప్పుడు కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో బేసిక్గా ఎన్ని ఆప్షన్స్ వీలైతే అన్ని ఆప్షన్స్ పెట్టుకోవడం బెటర్. అండ్ డిస్ట్రిక్ట్స్ కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణలో కొత్త డిస్ట్రిక్ట్స్ వచ్చాక చాలా మంది ఇంతకుముందు హైదరాబాద్, రంగారెడ్డి సెలెక్ట్ చేస్తే అన్నీ వచ్చాయి. ఇప్పుడు యాదాద్రి డిస్ట్రిక్ట్ కింద కొన్ని కాళ్ళు పోయినాయి, మేడ్చల్ డిస్ట్రిక్ట్కి కొన్ని కాళ్ళు పోయినాయి, సో రంగారెడ్డి కిందికి కొన్ని పోయినాయి, హైదరాబాద్ కిందికి కొన్ని ఉంటాయి, ఇంకోటి వికారాబాద్ డిస్ట్రిక్ట్ కింద కొన్ని కాళ్ళు ఉంటాయి. హైదరాబాద్ సరౌండింగ్స్ కాలేలే అవి, కాకపోతే డిస్ట్రిక్ట్ చేంజ్ ఉంటాయి. ఈ 5 డిస్ట్రిక్ట్స్ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు. సో తెలంగాణలో వేరే ఇప్పుడు ఖమ్మం డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉంటే మళ్ళీ అక్కడ భద్రాద్రి, కొత్తగూడెం డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్స్ ఎక్కువ కనిపిస్తాయి అప్పుడు, లేకపోతే తక్కువ ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. ఓకే, సో అండ్ ఇందాక మీరు మాక్ కౌన్సిలింగ్ గురించి కూడా చెప్పారు కదా, అసలు ఇది ఏంటి సార్? అసలు దీని గురించి ఏమైనా చెప్తారా? అంటే ఇంపార్టెంట్ ఇదంతగా? ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ కూడా మాక్ కౌన్సిలింగ్ సీట్స్ అలాట్మెంట్స్ తర్వాత చాలా మంది చేంజ్ చేసుకున్నారు. వాళ్ళకి బెటర్ ఆప్షన్స్ వచ్చినాయి. ఒక 45,000 90,000లో 45,000 చేంజ్ చేసుకున్నారు. ఇయర్ కూడా మనకి అప్రాక్సిమేట్లీ 90,000 సీట్స్ ఉన్నాయి. 80,000 స్టూడెంట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నారు ఇప్పటి వరకు. సో ఇంకా 29th వరకు ఉంది కాబట్టి ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంది.
సో వీళ్ళందరికీ కూడా 1:1 సీట్స్ రేషియో సీట్స్ వస్తాయి. కాకపోతే చాలా మందికి ఏంటంటే ఓ 40-50 కాలేజీలే సెలెక్ట్ చేసుకుంటారు. ఆ 40-50లో సిఎస్సి, A&ML, AI, డేటా సైన్స్ ఇవే సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి కొంచెం కాంపిటీషన్ అయితే ఆ పర్టికులర్ బ్రాంచ్కి ఎక్కువ ఉంది. సో ఈ టైంలో ఎవరైతే వేరే బ్రాంచెస్ చూస్ చేసుకుంటారో వాళ్ళకి మంచి బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు పాస్ అయ్యేది 2030లో. వీళ్ళు ఎంతసేపు 2025-26 ప్లేస్మెంట్స్ని బేస్ చేసుకుంటున్నారు కానీ 2030లో కెరియర్స్ ఎలా ఉండబోతున్నాయి ఎవరు కూడా చూడట్లేదు. కరెక్ట్. ఇప్పుడు బాగా బూమింగ్ ఉంది కోర్స్ అని. ఇప్పుడు AML ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. Yes. సో అందరూ ప్రతి ఒక్క స్టూడెంట్ ఇప్పుడు ఇంటర్ అయిపోయిన వాళ్ళందరూ AML కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు వరకు ఓకే గానీ ఆఫ్టర్ 2030 వచ్చేసరికి ఈ 4 years లో ఏం జరుగుతుందో, ఇండస్ట్రీ ఎలా చేంజ్ అవుతుందో కూడా మనం గ్రహించలేము. మరి అప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్, ఏ కోర్స్ తీసుకుంటే బెటర్ అని? బేసిక్ గా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కి వాళ్ళ కొంత అవగాహన ఉంది. డిజిటల్ మీడియాలో, సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూస్తున్నారు వాళ్ళు. సరే, యాజ్ ఎ కెరీర్ కౌన్సిలర్ గా మా దగ్గరికి పేరెంట్ వచ్చినప్పుడు మేము అనాలిసిస్ చేస్తాము. స్టూడెంట్ చాయిస్ ఏంటి, పేరెంట్ చాయిస్ ఏంటి, స్టూడెంట్ మ్యాథ్స్లో ఎలా ఉన్నాడు, స్టూడెంట్ ఇవాళ ప్రాబ్లం ఏంటి అంటే 53%, 58% వచ్చిన స్టూడెంట్ కూడా నేను బీటెక్ చదువుతా, సిఎస్సి అండ్ ఎంఎల్ఏ చదువుతా అంటున్నాడు. ఇక్కడ నేను పర్సంటేజ్ బట్టి డిస్క్రిమినేషన్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే ఎంఎన్సీస్లో ఇప్పుడు రేపు పొద్దున సాఫ్ట్వేర్ కంపెనీస్, కొన్ని కంపెనీస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావడానికి ఆల్రెడీ కొన్ని రెస్ట్రిక్షన్స్, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవేంటి అంటే 10th, ఇంటర్మీడియట్లో, బీటెక్లో అన్ని ఫస్ట్ క్లాస్ 60% ఉన్న వాళ్ళనే స్క్రూట్నీ చేసి, అంటే వాళ్ళు వేల మందిని ఇంటర్వ్యూ చేయలేరు, కట్ ఆఫ్ చేయాలి, ఎక్కడో ఒక చోట ఫిల్టర్ చేయాలి. అక్కడ పర్సంటేజ్ బేస్ చేసినప్పుడు ఈ 53% స్టూడెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూర్చోడానికి అఫీషియల్గానే ఎలిజిబిలిటీ లేదు. సో అలాంటి స్టూడెంట్ అసలు బీటెక్ జాయిన్ కాకపోవడమే బెటర్. జాయిన్ అయినా ఇఫ్ ఇన్ కేస్ ఓకే ఆయన స్కిల్స్ పెంచుకుంటే ఓకే, బయట ఎక్కడైనా ప్లేస్మెంట్స్ వస్తాయి. క్యాంపస్ ప్లేస్మెంట్సే మెయిన్ మోటివ్గా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బెటర్. అండ్ A&ML మ్యాథ్స్లో ఎవరైతే పర్ఫెక్ట్గా నాకు మ్యాథ్స్ బాగా వచ్చు అన్న వాళ్ళే జాయిన్ అవ్వాలి. అంతేగాని వాళ్ళ ఫ్రెండ్ ఎవరో జాయిన్ అయ్యారు, మా అక్కతో జాయిన్ అయింది అని చెప్పి అయితే అలా చూస్ చేసుకోకూడదు. అండ్ ఇయర్ ఈసీకి కూడా డిమాండ్ వచ్చింది అంటున్నారు కానీ అది కృత్రిమమైన డిమాండ్. ఎందుకు అంటే సిఎస్సి సీట్స్ ఎక్కువ పెంచుకున్నారు, కాలేజీలో ఈసీ సీట్స్ తగ్గించారు. 120 ఉన్న చోట 60 చేశారు, 60 ఉన్న చోట 30 చేశారు. ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా సీట్స్ తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ 10 మంది వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ క్రియేట్ అవుతుంది. అట్లా ఆర్టిఫిషియల్గా క్రియేట్ అయిన డిమాండే కానీ ఈసీకి ఏం డిమాండ్ లేదు. మన వాళ్ళు మళ్ళీ అదే గొర్రెపోకడే, ఇక అట్లా వాడొచ్చో వాడకూడదో కానీ అదే గొర్రెపోకడ పోతానే ఉన్నారు. కొన్ని 100 మంది చెప్పారు చూడండి జాగ్రత్త, ఇది మీ పిల్లల ఫ్యూచర్, 4 years తర్వాత కెరియర్స్ ఎలా ఉండబోతున్నాయి ఎవరు చెప్పలేరు, 40 years ఫ్యూచర్ అది. సో డోంట్ బ్లైండ్గా సిఎస్సినే వెళ్ళమాకండి, ఇంకా వేరే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇంకా అసలు బీటెక్కే కాదండి, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పినా కానీ BBLLB ఉంది, BALLB ఉంది, చాలా అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ వచ్చాయి, మేనేజ్మెంట్ కోర్సెస్ ఉన్నాయి, BS వచ్చింది, బ్యాచులర్ ఆఫ్ సైన్స్. కొన్ని కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ లైక్ విశ్వవిశ్వాని ఎక్స్క్లూజివ్గా వాళ్ళు 2 years ఇండస్ట్రీతో టైప్ అయి 2 years కాలేజ్లో, 2 years యాక్సెంచర్ కంపెనీలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటర్న్షిప్తో సహా. అలాంటి కోర్సెస్ కూడా ఉన్నాయి, చూస్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్. ఇప్పుడు కెరియర్స్ చాలా చేంజ్ అయ్యాయి. అబ్రాడ్ యూనివర్సిటీస్ వచ్చి ఇండియాలో 3 years ఇంజనీరింగ్ ఇస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం 2 years ఇక్కడ, 1 year UK అని చెప్పేసి పాత్వేలు, 2 years ఇండియా, 2 years USA అని పాత్వేలు ఇదవుతా ఉన్నాయి. సో జస్ట్ బికాస్ ఆఫ్ మీకు ఎంసెట్లో సీట్ వచ్చిందని ఏదో ఒక కాళ్ళు ఇంజనీరింగ్ చదవాలి అనేది కరెక్ట్ కాదు. అండ్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, మాకు 10,000 ర్యాంక్ ఉంది, లేదా మేము SC ST మాకు ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుందని చదవకండి. యు ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ మనీ, యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ 4 years టైం. సో మీ టైంని మళ్ళీ మీరు వెనక్కి తిరిగి తీసుకురాలేరు. సో కొంచెం కేర్ఫుల్గా, జాగ్రత్తగా వాళ్ళకి పేరెంట్స్కి జనరల్గా ఇంజనీరింగ్ చదివేదే బిలో మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ ప్రెస్టేజ్కి వెళ్తే బోల్తా పడాల్సిందే అన్నట్టు. అండ్ మీరు ఇందాక చెప్పిన పాయింట్ కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇప్పుడు ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు ఆర్ ఎల్స్ ఇది డిమాండింగ్ ఉందని వెళ్తే మనకి క్యాపబిలిటీ లేనప్పుడు ఉన్నది కూడా పోతుంది కదా, టైం 4 years టైం కూడా వేస్ట్ అవుతుంది. అండ్ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాల్లో. ఈ మధ్య ఈ న్యూ ఏజ్ కాలేజెస్ వచ్చేసి 10,000, 5,000 లోపు, 6,000 లోపు, 7,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళని కూడా మేము day 1 నుంచే కోడింగ్ నేర్పిస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి వాళ్ళని కౌన్సిలింగ్ అటెండ్ అవ్వకుండా ఆ కాలేజ్లో జాయిన్ చేయించుకుంటున్నారు. పేరెంట్స్ మళ్ళీ చెప్తున్నానండి, చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. న్యూ ఏజ్ కాలేజ్ అయినా ఇంకేదైనా కానివ్వండి, జేఈలో పర్సంటేజ్ వచ్చి మీకు IITలో, IIITలో లేదా NITలో
ఇంకేదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయితే ఓకే, కానీ మంచి ర్యాంక్ వచ్చినప్పుడు యూ బెటర్ వెయిట్ ఫర్ అటానమస్ కాలేజ్ అయినా సరే. హైదరాబాద్లో మంచి మంచి కాలేజీలు ఉన్నాయండి, దాంట్లో బీటెక్ చదువుతూనే మీరు ఆన్లైన్లో చాలా కోర్సెస్ నేర్చుకోవచ్చు, దాని ద్వారా స్కిల్స్ వస్తాయి. ఈ న్యూ ఏజ్ కాలేజ్ నథింగ్ బట్ రెగ్యులర్గా చెప్పే సిలబస్తో పాటు అమీర్పేట్లో చెప్పే కోర్సెస్ చెప్తారు తప్పించి వాళ్ళు ఎటువంటి ఎక్స్ట్రా స్కిల్స్ కానీ నాలెడ్జ్ కానీ ఇవ్వట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు వేల మంది స్టూడెంట్స్ని తీసుకోవడం వల్ల ప్లేస్మెంట్స్ ఇవ్వడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది బై 29 కానీ 2030 కానీ. సో బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ న్యూ ఏజ్ కాలేజెస్ అండి. నార్మల్ రెగ్యులర్ కాలేజెస్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇది మీ ఐడ్రీమ్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను పేరెంట్స్కి. యా నైస్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఈవెన్ స్టూడెంట్స్కే కాదు పేరెంట్స్కి కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఇంటర్మీడియట్ లెవెల్లో పేరెంట్ డెసిషన్ మేకర్, స్టూడెంట్కి కొంత ఇంపాక్ట్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చి వాళ్ళు ఏం లేదు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసేసి అరే డే 1 నుంచే చేస్తారంట, ఒకడు వచ్చి అట్రాక్టివ్గా ఒక వీడియో తీసి ఇది సాఫ్ట్వేర్ కంపెనీయా కాలేజా, అక్కడ ఏమి ఉండదు, ఏదో ఒక ఫ్రంట్ ఆఫీస్లో ఒక హైలైట్ చేస్తారు, దాన్ని పెడతారు. బ్యాక్ ఎండ్లోకి పోతే అక్కడ ఎక్కడో కాలేజ్ వచ్చి ఏ చెవెళ్ళ సైడో లేకపోతే ఇంకొక రామోజీ ఫిలిం సిటీ సైడో ఉంటుంది, ఒక గుట్టల్లో కాలేజీలు ఉంటాయి. ఆ కాలేజీలో ఏం లేదు ఒక ఏసీ రూమ్ పెడతారు, కొత్తగా క్రియేట్ చేస్తారు తప్పించి అక్కడ ఏముండదు. అండ్ ఇన్ ఫ్యాక్ట్ దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా రాబోతున్నాయి. ఎందుకు అంటే నేను విన్నాను ఒక కాలేజ్లో 10+ ఎడ్యుటెక్ కంపెనీస్ స్టార్ట్ చేశారు అని. సో అక్కడ 10+ ఎడ్యుటెక్ స్టార్ట్ చేశారు, వాళ్ళు ఒక 500 ఒక ఎడ్యుటెక్కి, ఇంకొక 500 ఒక ఎడ్యుటెక్ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఆ కాలేజ్తో టైప్ అయిపోయి వాళ్ళు అడ్మిషన్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఎండ్ ఆఫ్ ద డే కాలేజ్లో అయితే క్లాస్ రూమ్స్ వేరు ఒకే క్యాంపస్లో హాస్టల్లో ఉండాలి కదా, అరే మీరేం చెప్తున్నారు ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే ప్లేస్మెంట్ ఇచ్చాడు ప్రాబ్లం అవుతుంది. సో స్టూడెంట్స్కి చాలా ఆల్రెడీ గతంలో ఏపీలో ఇట్లాగే ఒక ఎడ్యుటెక్ కంపెనీ ఒక యూనివర్సిటీతో టైప్ అయ్యి స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేశాక ప్లేస్మెంట్ టైంకి ఏం చేసింది, ప్లేస్మెంట్ టీమ్ అంటే మేము ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము అప్పుడే ప్లేస్మెంట్స్ ఇస్తాము అని చెప్పేసి ఒక లిటిగేషన్ పెట్టింది అనమాట, కండిషన్ పెట్టింది. ఎందుకు వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇవ్వలేకపోతున్నారు, ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఇలా ఎస్కేప్ అవ్వాలని ఇలా చేశారనమాట. సో దీనివల్ల ఆ కాలేజ్కి ఆ యూనివర్సిటీకి బ్యాడ్ నేమ్ వచ్చింది. సో ఈ కొత్త కొన్ని మంచివే ఉన్నాయి, కొన్ని బేసిక్గా లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకొని క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చాయి, కొన్ని బాగానే ఉన్నాయి. ఏవైతే కొత్తగా వచ్చాయో మళ్ళీ మీ ద్వారా మరొక సలహా స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి, ఏ ఎడ్యుటెక్ అయినా సరే అండి, ఏ న్యూ ఏజ్ కాలేజ్ అయినా మీరు జాయిన్ అవ్వబోతుంటే ఆ ఫౌండర్ ఎవరు, ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నారా లేకపోతే ఏం చేస్తున్నారు, వాళ్ళు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఇంతకుముందు చేశారా లేదా, వాళ్ళు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో వెరిఫికేషన్ చేసుకోండి, వాళ్ళు ఎప్పుడు పెట్టారో చూడండి. నిన్న మొన్న ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఎడ్యుటెక్స్, ఎడ్యుటెక్కి పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా ఏం అవసరం లేదండి. కాలేజ్ వాడితో ఒక అగ్రిమెంట్ తీసేసుకొని నేను స్టూడెంట్స్ని తీసుకొస్తా, జాయిన్ చేస్తా, నీకింత నాకింత అని పంచుకుంటున్నారు తప్ప దానివల్ల ఏం ఉపయోగం లేదు. చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నేను ఈ విషయం చెప్తున్నాను. యాక్చువల్గా చాలామంది హూ ఆర్ ఆల్రెడీ జాయిన్ లాస్ట్ 2-3 years బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళు దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. రీసెంట్గా నిన్ననే ఒక స్టూడెంట్, నేను ఒక ఎడ్యుటెక్లో జాయిన్ అయిన స్టూడెంట్, సార్ నేను ఇక్కడే చదివితే ఇంకా మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది, ఆల్రెడీ మనం రాంగ్ రూట్లో వెళ్తున్న వాడిని అటు వెళ్ళకరా అంటే అక్కడి నుంచి తిరిగి వస్తే తొందరగానే బ్యాక్ వస్తాడు, పూర్తిగా ఎండ్కి వెళ్ళే వరకు అలాగే ఉండి తర్వాత తిరిగి వస్తా అంటే టైం అయిపోతుంది అనమాట. సో నిన్న వచ్చి ఒక కాలేజ్లో BBA జాయిన్ అయ్యాడు. సో చాలా జాగ్రత్త వహించాలి. కౌన్సిలింగ్ అంటారా, చాలా పేరెంట్స్కి అవగాహన ఉందండి, అలాట్మెంట్స్, సీట్స్, గవర్నమెంటే చాలా అవేర్నెస్ కార్యక్రమాలు చేసింది ఇయర్. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కృతజ్ఞతలు, బికాస్ ఆఫ్ దిస్ అవేర్నెస్ చాలా క్రియేట్ చేశారు. వాళ్ళు చాలా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా చేంజెస్ కూడా వచ్చాయి, కొత్త చేంజెస్ తీసుకురాబోతున్నారు స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యేలాగా, సో పేరెంట్స్కి హెల్ప్ అయ్యేలాగా. బట్ ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అలాట్మెంట్స్ వచ్చినాయి, సీట్ రాలేదు, గబుక్కుని పోయి ఏదో కాడ డొనేషన్ కట్టాల్సిన అవసరం లేదు, ఏదో కాడ ఎడ్యుటెక్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈ మధ్య ఏంటంటే అసలు మీరు ఏం డబ్బులు కట్టొద్దు, ఒక క్యాబ్ డ్రైవర్ని తీసుకెళ్ళి వాడు ఏదో నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్లోంచి లోన్ ఇప్పిస్తాడు, తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, కట్టేటప్పుడు ఇబ్బంది పడతాడు, పేరెంట్ ఇబ్బంది పడతాడు, స్టూడెంట్ ఇబ్బంది పడతాడు. ఈ ఎడ్యుటెక్ కంపెనీలు 2 బిజినెస్లు చేస్తాయి, ఒకటి ఇటువైపు అడ్మిషను కాలేజ్తో బిజినెస్ చేస్తా, ఎట్ ద సేమ్ టైం మేమే ఎడ్యుకేషన్ లోన్ ఇస్తామని చెప్పేసి ఆ ఫినాన్స్ ఇది కూడా చేస్తున్నాయి అనమాట. బివేర్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండి, ఎందుకంటే చాలా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. 1 or 2 years తర్వాత బయటకు వచ్చి మీరు ఇబ్బంది పడకూడదు, అది అవగాహన కల్పించాలనే ఒకే ఉద్దేశంతో చెప్తున్నా. అది మీరు
ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. నైస్ సార్. అంటే ఏదో ఏం తీసుకుంటే బెటర్ అనే కాకుండా వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నారు. అంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఎలా మోసపోతారు అనేది కూడా. సో మీ టైంని మాకు నీడ్ ఆఫ్ ద అవర్ అండి, ఇది నీడ్ ఆఫ్ ద అవర్. ఎవరు మాట్లాడట్లేదు, ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి ఎంతసేపు. అండ్ ఈవెన్ మనం ఎంత చెప్పినా సరే కాలేజ్ గురించి ఇప్పుడు మీరు అన్నట్లు సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి, వావ్ చాలా బాగుంది, ఫస్ట్ డే నుంచే మీకు మంచి మంచి కోచింగ్ ఉంటుంది అని. బట్ అవన్నీ విన్నా సరే మీరు అన్నట్లు వెరిఫికేషన్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ అక్కడికి వెళ్ళి ఇది రియాలిటీయా కాదా చెక్ చేసుకొని జాయిన్ చేయడం బెటర్. ఆబ్వియస్లీ క్యాంపస్ విజిట్ చేయండి, అక్కడ స్టూడెంట్స్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడండి. థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఆ క్యాంపస్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది చూడండి. కౌన్సిలింగ్ ఆప్షన్స్ చాలా ఈజీ అయిపోయినాయి. చేంజెస్కి మాక్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్లో రాకపోతే సెకండ్ ఫేజ్ ఆప్షన్స్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి అండి. ఖచ్చితంగా సిఎస్సి ఒకటే కాదు, మీరు ఇంజనీరింగే చదవాలి, సిఎస్సినే చదవాలి, ఆ పర్టికులర్ 10 కాలేజెస్ చదువుకోవాలని ఫిక్స్ అయినప్పుడు ఓకే. కానీ నాకు సీట్ కావాలి అన్నప్పుడు ఫస్ట్ ఫేజ్లో మ్యాక్సిమం ఆప్షన్స్ పెట్టుకోండి. సో బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ సీట్ అలాట్మెంట్. మరి ముఖ్యంగా మీ పాస్వర్డ్స్, లాగిన్ ఐడీలు ఎవరికి ఇవ్వకండి. సో మీరే ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు తెలియకపోతే చుట్టుపక్కల ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా పెట్టుకోండి. ఎవరైనా ప్రాపర్ కెరియర్ కౌన్సిలర్ని కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టుకొని మళ్ళీ మీ పాస్వర్డ్ మీరు చేంజ్ చేసుకోండి. పాస్వర్డ్, లాగిన్, క్రెడెన్షియల్స్ మాత్రం ఎవరికి ఇవ్వకూడదు. నైస్ సార్. సో మీ టైంని మా కోసం స్పెండ్ చేసి ఇంత క్లీన్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ మంచి అవేర్నెస్ కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.